హాయ్ ఫ్రెండ్స్, చాలామందికి పెద్ద సైజ్ బ్లౌజ్ అయినా సరే చిన్న సైజ్ బ్లౌజ్ అయినా సరే చెస్ట్ లూజ్ని బట్టి బ్లౌజ్ కట్ చేసుకోవచ్చా అంటే చెస్ట్ లూజ్ తీసుకోవడం వల్ల ముందు భాగం వెనక భాగం ఏమన్నా తేడా వస్తుందా, మనం ఫస్ట్ టైం కట్ చేసినా సెకండ్ టైం కట్ చేసినా చాలామందికి ఇవే డౌట్స్ వస్తున్నాయి. నేను ఆ డౌట్ క్లియర్ చేద్దామని ఫస్ట్ మనం వాళ్ళు ఇచ్చిన మెజర్మెంట్ బ్లౌజ్ కూడా ఒకసారి అబ్జర్వ్ చేసుకోవాలి. అయితే ఫస్ట్ మనది ఇది 40 సైజు బ్లౌజు, పెద్ద సైజు. ఈ 40 సైజు బ్లౌజుకి మనం ఎలా పెట్టుకోవాలి చెస్ట్ లూజ్ అనేది సింపుల్గా నేను చెప్తాను చూడండి. మనం ఈ సైజు ప్రకారంగా హైట్ వచ్చేసి 14.5 ఉంది. ఈ 14.5కి 15.5 పెట్టేసినాం చూడండి. 15.5 హైట్, ఓకే. 15.5 పెట్టినాక వెస్ట్ లూజ్ వచ్చేసి 40 ఉంది, ఎగ్జాక్ట్గా 40 ఉంది. ఈ 40కి ఓన్లీ నేను బ్యాక్ సైడ్ మాత్రమే తీసుకున్నానండి. ఇదే ఉంటుంది దీంట్లో ప్రాబ్లం. ఈ బ్లౌజ్ని అబ్జర్వ్ చేసి చెస్ట్ లూజ్ ప్రకారంగా మనం బ్లౌజ్ కట్ చేయొచ్చా అనే టాపిక్ మీద ఓన్లీ బ్యాక్ పార్ట్ మాత్రమే తీసుకున్నాను. ఇది ఎంత ఉందో అంత పెట్టేసి నేను ఇక్కడ 1 ఇంచ్ యాడ్ చేసి మన కుట్లతో సహా ఇంతే పెట్టినాను. అంటే 10 ఇంచెస్ ఉంది, 1 ఇంచ్ డాట్స్కి పెట్టేసి 11 ఇంచెస్ పెట్టి 2 ఇంచ్ ఖర్చు పెట్టేసినాను. 2 ఇంచు ఇది ఎక్స్ట్రా ఖర్చు పెట్టేసినామా. సెకండ్ పాయింట్ అయిపోయిందా. థర్డ్ పాయింట్కి వచ్చేసరికి మనం అందరు చేసినట్టే కింద నుంచి నెక్క చూసుకుంటాం. ఎక్కడి వరకు వచ్చిందో చూసి దానికి ఎక్స్ట్రా మార్కింగ్ చేస్తాం. నెక్స్ట్ వచ్చేసి మనం నెక్ పెట్టుకునేటప్పుడు ఇది ఇంత పెద్ద సైజు కదా, మరి నెక్ ఎంత పెట్టుకోవాలి, నెక్ ఎలా తెలుస్తుంది మనకు అని ఉంటుంది కదా. ఫస్ట్ డబుల్ ఫోల్డింగ్ చేసేసుకోండి. డబుల్ ఫోల్డింగ్ చేసుకొని ఒక్కసారి నెక్కుని ఇలా అబ్జర్వ్ చేసుకోండి. షేపు ఇది ఎలా తిరిగింది, మనకు కూడా ఎలా వచ్చేస్తుందని ఒకసారి అబ్జర్వ్ చేయండి. వచ్చిన దానికంటే ఒక 1/2 ఇంచు తక్కువ పెట్టుకోండి. దానికంటే ఎక్కువ పెట్టుకోవడం వల్ల మనకు షోల్డర్ జారుతుందని తక్కువ పెట్టుకోమని చెప్తున్నాను. ఇక ఇక్కడికి వచ్చింది మాకు, నేను ఇక ఇక్కడికి పెట్టుకున్నాను చూడండి. ఎగ్జాక్ట్గా మనకి ఇది డీప్నెస్ వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి ఇక షోల్డర్ వచ్చేసి మనకి ఇక్కడ కుట్టుకు వదిలేసి ఎలా ఉందో అలా పెట్టేసుకుందాం. ఇక్కడ వరకు అందరికి తెలుసు. నెక్స్ట్ మనం పాయింట్ పెట్టుకోవాల్సింది చెస్ట్ పాయింట్. ఆ చెస్ట్ పాయింట్ ఎలా పెట్టుకోవాలి ఒకసారి చూడండి. చెస్ట్ పాయింట్ మెజర్ చేసే ముందు చాలామంది ఇలా చేస్తారు కదా, మనము నెక్ ఉక్సు పెట్టేసి చూసుకోవాలి అని చెప్తాం. ఇక్కడ నుంచి మనకు ఉక్కు పట్టి దగ్గర నుంచి చంక భాగం వరకు ఇలా చూసుకోండి ఒకసారి అని చెప్తాం. ఇది చూడండి 10.5 వచ్చింది. ఇక్కడ 10.5 పెడితే మనకు సరిపోతుందా అంటే మనకి ఇక్కడ మొత్తం టోటల్గా వెస్ట్ లూజ్ వచ్చేసి 11 వచ్చింది. మరి ఇక్కడ 10.5 పెడితే ఎలా అంటే టైట్ అయిపోతుంది కదా అని మనకు డౌట్ వస్తుంది. అవును టైట్ అవుతుంది, మరి ఎలా చూసుకోవాలి. వీళ్ళ నెక్కు ఇలా ఈ తీసి ఓపెన్ చేసి చూసుకోండి ఒకసారి ఎంత గ్యాప్ వచ్చింది. సరే డీప్ నెక్ ఉన్నప్పుడు అలాగే దానికి డీప్ నెక్ రాలేదు. డీప్ నెక్ రానప్పుడు వెనక భాగంనే మనం చెస్ట్ లూజ్ లాగా మెజర్మెంట్ చేసుకోవచ్చు. ఇట్లా డబుల్ చేసి ఇలా మెజర్ చేసుకోవచ్చు. చాలామంది చిన్న తప్పు చేస్తున్నారు. ఇది చూడండి 11.5 వచ్చింది. మనం కూడా 11.5 పెట్టేసుకోవాలి ఎగ్జాక్ట్గా. ఎందుకంటే చాలామంది ఇక్కడనే తప్పు చేస్తున్నారు. ఈ చిన్న మిస్టేక్ వల్ల మనకు వెనక భాగము పట్టేసినట్టు అవుతుంది, బ్లౌజ్ కుదరడం లేదంటారు. సరే ఇది వచ్చింది మీకు, ఇది వచ్చిన తర్వాత మరి ఆమ్ రౌండ్ కూడా కరెక్ట్ ఆ పాయింట్కి కలవాలి కదా, కలుస్తుందా లేదా ఒకసారి చెక్ చేసుకుందాం. రామ్ డౌన్ ఎంత దించినాము, ఇది ఆమ్ రౌండ్ ఎంత ఉన్నది, ఇది 10 ఉంది. ఎగ్జాక్ట్గా ఆమ్ రౌండ్ వచ్చేసి 10 ఇంచెస్. ఈ 10 ఇంచెస్కి మనం ఇక్కడ షోల్డర్ ఎంత పెట్టినాం 5.5. 5.5కి ఎక్కువ పెట్టుకోండి, 5.5 పెట్టండి. 2.5 నెక్, 3.5 ఫీట్. ఓకే, ఇప్పుడు మరి ఆమ్ డౌను కింది నుంచి ఈ బ్లౌజు కరెక్ట్ ఉంది కాబట్టి మనము కింది నుంచి ఇక్కడ నుంచి చెక్ చేసుకున్నాం. వాళ్ళ బ్లౌజు ఇక్కడ కుట్టుకు వదిలేసి ఇక్కడ పెట్టేసినాం. కొంచెం కిందికి పెట్టేసారు. పెట్టిన తర్వాత ఎంత వచ్చింది మనకు ఆమ్ డౌన్ వచ్చేసి 6 ఇంచెస్ వచ్చింది. ఈ 6 ఇంచెస్కు ఇక్కడ ఒక 1.5 ఇంచు మనం ఇలా మార్క్ చేసుకొని ఈ స్కేల్ని ఈ సైడ్ ఇటు ఉంచుకోవాలి. ఒక్కసారి మనం షేప్ అనేది డ్రా చేసేద్దాం. చేసి మనకు 10 ఇంచులు వచ్చిందా లేదా చెక్ చేసుకుందాం. ఎగ్జాక్ట్గా 10 ఇంచులు వచ్చేసింది చూడండి.
వచ్చిందా? అంటే మనకి బ్లౌజ్ కొలత ప్రకారము ఆమ్ డౌన్ కానీ, చంక రౌండ్ కానీ, చెస్ట్ లూజ్ కానీ 3 పాయింట్స్ కరెక్ట్ వచ్చినాయి, అంతే కదా. ఆమ్ డౌన్ వస్తేనే మనకు ఆమ్ రౌండ్ వస్తుంది, చెస్ట్ లూజ్ రావడం వల్లనే మనకి ఈ పాయింట్ ఇక్కడికి వచ్చేస్తుంది. ఈ 3 పాయింట్స్ కరెక్ట్ వస్తే మనకి ఈ మెయిన్ పాయింట్ల కంటే ఇది మెయిన్ పాయింట్ బ్లౌజ్లో ఇది కరెక్ట్ రావడం వల్ల మన బ్లౌజ్ కుదురుతుంది అనేది మనం చెప్పొచ్చు. చూడండి, చెస్ట్ పాయింట్ని యూజ్ చేసుకొని బ్లౌజ్ కటింగ్ విధానము, ఆమ్ రౌండ్ని యూజ్ చేసుకొని. ఓకే ఫ్రెండ్స్, మరి మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఫస్ట్ ఇక మనం 2.5 పెట్టుకున్నాం, ఇక్కడ 2 పావు పెట్టుకున్నాం కదా, ఇక్కడ పావు దక్క 3 పెట్టుకుందాం. 3 పెట్టుకుందాం. డీప్ ఉంది, నెక్ అనేది డీప్ ఉంది. ఇలా క్రాస్లో డ్రా చేసి ఇలా పెడదాం నెక్. ఓకేనా? ఇంతే కదా డీపు. ఇలా నెక్ ఇక్కడ 3 పెట్టినాను చూడండి నెక్. ఓకే ఫ్రెండ్స్, మరి వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. బాయ్. మరి కట్ చేసేసి ఇలా లేట్ అవుతుంది.